ఏలూరు జిల్లా బయనగూడెం గ్రామంలో 78వ స్వాతంత్ర వేడుకల్లో భాగంగా 1000 అడుగుల జాతీయ జెండాతో విద్యార్థులు, గ్రామస్తులు ర్యాలీ నిర్వహించారు. చిన్నారులు స్వాతంత్ర సమరయోధుల వేషధారణతో ఆకట్టుకున్నారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని విద్యా సంస్థల కరెస్పాండెంట్ రవి మహేష్ సూచించారు. మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, అలాగే భగత్ సింగ్, ఎన్నో రకాలైనటువంటి గెటపుల్లో మన స్వాతంత్ర సమరనాయకులైనటువంటి ఝాన్సీ లక్ష్మీబాయి, మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, అలాగే భగత్ సింగ్. తిరంగా మూడో భాగంగా మన ప్రధానమంత్రి గారి ఆదేశాల మేరకు మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలను అనుసరించి ప్రతి గ్రామంలోనూ మన జెండా పండుగను జరుపుకోవాలి. జెండా పండుగ అనేది ప్రతి ఇంటి పండుగ అంటే అన్ని మతాలకి రకరకాల పండుగలు ఉండొచ్చు, కానీ ఈ జెండా పండుగ అనేది ప్రతి భారతీయుడి పండుగ, ప్రతి ఇంట్లో చేసుకోవాల్సిన పండుగ. కాబట్టి మొత్తం గ్రామస్తులందరూ కులమత వర్గ భేదాలు అన్నీ పక్కన పెట్టి అందరూ ఏకస్తులై విద్యార్థులందరితో చైతన్యం వచ్చే విధంగా ఏర్పాటు చేసినటువంటి గ్రామ సభ్యులందరికీ కూడా మా విద్యా సంస్థలందరి తరఫున హృదయపూర్వక నమస్కారాలు. మన ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఈ సందర్భంగా మన భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు అన్ని గ్రామాల్లో కూడా ప్రతి ఇంటిపైన జెండా ఉండాలి. ఈ దేశభక్తి చిన్నపిల్లల దగ్గర నుంచి మొదలైతే ఈ దేశం చాలా బాగుంటుందనే ఉద్దేశంతో ప్రతి గ్రామంలో కూడా ప్రతి ఇంటిపైన జెండా ఉండాలని ఒక నినాదం ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక యువత అందరూ కూడా కలిసి గత సంవత్సరం చేశారు.